లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్లు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్, శాసనసభ్యులు గణబాబు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు పీజీవీఆర్ నాయుడు గణబాబు అన్నారు. నియోజకవర్గ పరిధిలోని 58వ వార్డులో గల రాజ్ కమల్ కాలనీ, పిలకవానిపాలెం, కుంచమ్మ కాలనీ, గొండే శివానిపాలెం, ఎదురువానిపాలెం తదితర ప్రాంతాల్లో బుధవారం ఆయన స్వయంగా పర్యటించి లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గణబాబు వృద్ధులు, వికలాంగులు, వితంతువులతో ఆప్యాయంగా మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వం పింఛన్దారులను అనేక ఇబ్బందులకు గురిచేసిందని, కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్ మొత్తాన్ని 4,000 రూపాయలకు పెంచి లబ్ధిదారులకు ఎంతో అండగా నిలిచిందని గుర్తుచేశారు. పెరిగిన పింఛన్లను ప్రతి నెల 1వ తేదీనే లబ్ధిదారుల గుమ్మం వద్దకే వచ్చి పంపిణీ చేసేలా పకడ్బందీ చర్యలు తీసుకున్నామన్నారు. ముఖ్యంగా వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా నేరుగా వారి ఇళ్ల వద్దే గౌరవప్రదంగా పింఛన్ అందజేయడం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నామని స్పష్టం చేశారు. తమ ఇళ్ల వద్దకే వచ్చి రూపాయలు 4,000 పింఛన్ నగదును అందజేయడంపై స్థానిక వృద్ధులు, మహిళలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, ఎమ్మెల్యే గణబాబుకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యాప్యూఎఫ్ట్ డైరెక్టర్ అంగ ప్రశాంతి, జోనల్ కమిషనర్ హేమవతి, ఏపీడీ చిరంజీవి, వార్డు ప్రెసిడెంట్ కోరాడ శ్రీను, పోతబతూల శ్రీను, స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.